శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహరాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తులారాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీనరాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శనిగారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శనిగారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే తృతీయంలో బుధ కుజులు బాగున్నారు. సప్తమంలో చంద్రుడు బాగున్నారు. లాభస్థానంలో గురువు గారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఇది వరకంతా ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత లేదు. అప్పుడు గ్రహాల అననుకూలత ఉంటూ రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గారి యొక్క కొంచెం విపరీత ధోరణులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్క రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహుగ్రహ ఫలితాలు, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క ఫలితాలు ఇబ్బంది పెడుతున్నాయి తప్ప మిగతా గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ధనము బాగా వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్యాలు అవి సమసిపోయేటటువంటి పరిస్థితి. అన్ని విధాల శుభకార్యాలు ఇంట్లో జరిగేటటువంటి పరిస్థితి. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి. వివాహాది శుభకార్యాలు కావలసి ఉన్న వారికి అవి దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి. కుటుంబములో అనేక విధాల ఐకమత్యం కూడా కనబడుతూ ఉంది. అలాగే ఏదైనా కోర్టు కేసుల నుంచి మీరు తప్పించుకుంటూ ఉన్నప్పటికీ, వాటిని వాయిదా వేసుకుంటూ ఉన్నప్పటికీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో చక్కటి సహాయాలు సహకారాలు అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఊహించని విధంగా కూడా లాభాలు వస్తున్నాయి. అలాగే విద్యార్థుల విషయంలో విద్యకి సంబంధించి ముందంజలో ఉన్నారు. బంధుమిత్రుల యొక్క ఆగమనం చాలా బాగుంది. వ్యవసాయదారులు బాగున్నారు. స్త్రీలు బాగున్నారు. ఇక గృహము రీత్యా చేసుకునేటటువంటి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగున్నాయి. సంతాన విషయంలో కూడా చాలా తృప్తిగా ఉన్నారు. మీరు భార్యాభర్తల మధ్య అనుకూలత కాస్త తక్కువగా ఉంటూ ఉన్నప్పటికీ ఓర్పు కలిగి ఉండండి, బానే ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయంగా అంత పూర్తి లబ్ధి కలిగించేటటువంటి అంశాలు అయితే ఏమీ కనిపించబోవడం లేదు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు అందరూ కూడా కొంత కాయ కష్టం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి సింహరాశి వారికి చంద్రుని యొక్క గమనము దశమ స్థానంలోకి వచ్చి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చి వాక్కురీత్యా చాలా బాగుంది. ఇవి 2 అంశాలు కూడా చాలా బాగున్నాయి. అయితే ఆప్యాయతలు, ఆదరణ విషయంలో బంధుమిత్రులతో కానీ, అయిన వారితో కానీ, ఎవరితో అయినా సరే కొన్ని జాగ్రత్తలు పాటించండి, తప్పనిసరిగా పాటించండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, యోగా చేయడం ద్వారా మీరు మరింత బలంగా సంతృప్తికి లోనవుతారు. చక్కటి ఆప్యాయత ఆదరణలు మీకు ఉంటాయి. భగవద్ అనుగ్రహం కలుగుతోంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.